బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో భారీ ఆర్థిక మోసం వెలుగు చూసింది. అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ఒక జంట కోట్లాది రూపాయలకు కుచ్చు టోపీ పెట్టింది. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 30,000 వడ్డీ, మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కేవలం ₹12,000కి గ్రాము బంగారం ఇస్తామని స్నేహలత దుర్గాప్రసాద్ దంపతులు నమ్మించి పలువురిని నిండా ముంచేశారు. నా పేరు శైలజ అండి. అది తణుకులో బ్యూటీ పార్లర్ అండి. కొత్త మనసు స్నేహలత ఆవిడ పార్లర్కి వచ్చి వేరే పార్లర్ ఆవిడ ద్వారా నాకు పరిచయం అయ్యారండి. ఆవిడ ఇలాగా నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను, గోల్డ్ బిస్కెట్ల బిజినెస్ చేస్తాను, నాకు అధిక లాభాలు వస్తాయి, మీకు ఈ పార్లర్లో ఏమొస్తుంది, అధిక లాభాలు ఇస్తాను, నేను 15 రోజులకే 10 రోజులకే ఇచ్చేస్తానని చెప్పారండి ఆవిడ. తర్వాత ఈ అబ్బాయికి ఈయన అంజూర్ దుర్గాప్రసాద్ అండి, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కాదండి, ఇల్లీగల్ ఎఫైర్ అండి వీళ్ళిద్దరిది. వీళ్ళేమో గోల్డ్ షాప్ అండి, ఇది గోల్డ్ షాప్ అయితే ఈయన వీళ్ళిద్దరూ కలిపండి నా దగ్గర 30,000 కాసులు బంగారం తీసుకున్నారండి, 44 లక్షలు క్యాష్ తీసుకున్నారండి. ఇవన్నిటికీ వీడియోలతో సహా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి, చెక్కులు నోట్లు అన్నీ ఉన్నాయి సార్. అతి వడ్డీ ఇస్తాను మీకు, నాకు 2 రోజులకి 3 రోజులకే నాకు లాభాలు వస్తాయి అని చెప్పారండి. ఇవి ఈరోజు అడుగుతుంటే నీ పార్లర్ ఎలా ఉంటుందో చూస్తాను, నేను ఎలా అల్లరి చేస్తాను, అలా చేస్తాను, రూపాయి ఇచ్చేది లేదని అన్నారండి. న్యాయవాదులు ఉన్నారండి, వీళ్ళు పక్కన 2 ఉన్నారండి న్యాయవాదులు. మేము ఏ కేసు పెట్టినా ఏం చేసినా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన లాయర్లే సెటిల్ చేసేస్తున్నారండి. మాకు న్యాయం జరగట్లేదు, పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగలేదండి. ఇంకా మేము పెద్దల ద్వారా కూడా పెట్టాం సార్. పెద్దల ద్వారా పెడతా, పెద్దల ద్వారా ఎంత లేదు 2 రోజుల్లో వచ్చేస్తామని ఫిబ్రవరిలో పెట్టామండి కేసు. ఇప్పటి వరకు అసలు కనీసం మాకు కబురు కూడా పెట్టలేదండి. ఇప్పుడు బయట ప్రజలు ఎక్కువైపోతుంది సార్. ఈ అమౌంట్ అంతా మేము బయట తీసుకొచ్చామండి, నా క్యాష్ ఏం లేదండి, బంగారం అంతా నాదేనండి, 30,000 నాదే, క్యాష్ మాత్రం బయట వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రజలు తట్టుకోలేకపోతుందని చెప్తే నీకు రూపాయి ఇచ్చేది లేదు, నేను నువ్వు ఎక్కడ చేసుకోవాలనుకుంటే అక్కడ ఏం చేసుకోవాలంటే అది చేసుకో, నా వైపు నాకు న్యాయవాదులు ఉన్నారు, నాకు లాయర్లు ఉన్నారు, నాకు సపోర్టు, నీకు ఇచ్చేదేదో లాయర్కి ఇచ్చేస్తే నాకు సరిపోద్ది, అక్కడ న్యాయం జరిగిపోద్ది అనేసి అంటుందండి. ఇప్పుడు నాకు మీరు న్యాయం చేయాలనేసి కోరుతున్నానండి. స్నేహలత దుర్గాప్రసాద్ మాటలు నమ్మి పలువురు మహిళలు, ఉపాధ్యాయులు, చిరుద్యోగులు పెద్ద ఎత్తున స్నేహలత దుర్గాప్రసాద్ దంపతుల వద్ద పెట్టుబడి పెట్టారు. మొదట్లో కొందరికి లాభాలు చూపించి ఆ తర్వాత వారి అసలు రంగు బయటపెట్టారు. ఇప్పటి వరకు వారి వలలో 25 మంది పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోసగాళ్ల చేతిలో బాధితులు దాదాపు 25 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. పేరు ఉషారమ్య అండి. నేను తణుకులో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నానండి. నాకు వేరే స్కూల్ టీచర్ ద్వారా నాకు ఈ స్నేహలత అన్న ఆవిడ పరిచయం అయింది సార్. ఫస్ట్ డైరెక్ట్ అవ్వకుండా వేరే మేడంతో ఇలా మనం డబ్బులు ఇస్తే కొంచెం వడ్డీకి ఇచ్చేస్తే ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పింది సార్. సరే అని నేను ఒక 1,50,000 ఇచ్చాను సార్ ఆవిడకి. ఫస్ట్ ఒక 1 మంత్ బాగానే ఇస్తుంది సార్. తర్వాత ఆ 1,50,000 నేను ఇవ్వను అని మొండిగేసింది సార్. తర్వాత నేను ఎక్కువ ప్రెజర్ చేస్తే ఈ స్నేహలత అన్నవాడి అని నాకు ఈవిడ పరిచయం చేసిందండి. పరిచయం చేసిన తర్వాత ఈవిడ ఏమందంటే నేను 1,00,000కి 40,000 వడ్డీ ఇస్తానంటే అది అంత వడ్డీ ఎందుకు ఇస్తారని నేను ముందు అడిగానండి. అడిగితే మేము ఎలా గోల్డ్ బిస్కెట్ వ్యాపారం చేస్తామంటే స్మగుల్ గూడ్స్లో గోల్డ్ అది మేము తెచ్చుకుంటూ ఉంటాము. సో ఇది ఏంటంటే ఎవరికి తెలియదండి వ్యాపారం, మాకు గోల్డ్ షాపులు కూడా ఉన్నాయని మమ్మల్ని నమ్మించిందండి. ఫస్ట్ ఏంటంటే మీకు బయట గోల్డ్ 10,000కి అయితే మేము గ్రాము 7,000కి ఇచ్చేస్తామన్నా. ఫస్ట్ మేము నమ్మలేదండి. సరే చూద్దామని మా హస్బెండ్కి చెప్తే ఒక 4 గ్రాముల బంగారంకి 30,000 ఇచ్చాను సార్. వెంటనే 4 గ్రామ్స్ ఈవినింగ్కి తీసుకొచ్చి ఇచ్చింది. తర్వాత మేము అది చెక్ చేయించుకొని ప్యూర్ అని ఉంది. తర్వాత ఒక 8 గ్రామ్స్కి ఇచ్చాము. అంటే ఈ ఫ్రెండ్స్ ద్వారా ఇచ్చేవారు సరైన. ఆ తర్వాత అలా ఫస్ట్ పూజని అలా వరలక్ష్మి వ్రతం అని పూజని నమ్మించింది సార్. నమ్మించిన తర్వాత నేను లేనప్పుడు మా అత్తగారు వాళ్ళతో పరిచయం పెంచుకోవడం, ఆవిడ మాది ఈస్ట్ గోదావరి సార్ అత్తయ్య ఉంటే ఆవిడని ఊరు తీసుకెళ్ళి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడం, మళ్ళీ ఆవిడ నుంచి మా బావగారిని అలా మొత్తం మా ఫ్యామిలీ అందరినీ ట్రాప్ చేసిందండి. ట్రాప్ చేసి ఫస్ట్లో గోల్డ్ బాగానే ఇచ్చేసిందండి. తర్వాత ఏంటంటే మేము ఎలా బుక్ చేయాలి 15 రోజులకు ఒకసారి అంటే ఫస్ట్ మేము కూడా నమ్మలేదు సార్. మా బావగారు కూడా అలా గోల్డ్ అలా ఎవరు, ఆయన కొంచెం గోల్డ్ బిజినెస్లో ఐడియా ఉందండి. ఫస్ట్ ఇలా బిస్కెట్లో చూపించేదండి, ఇవేంటి ప్యూర్ బిస్కెట్లు మీరు ఎప్పుడు చూసి ఉంటారంటే ఇది ఎవరికి తెలియకూడదు, దట్టి తీసుకోండి సీక్రెట్గా ఉంచాలని చెప్పిందండి. మీకు ముక్కల్లా కావాలంటే ముక్కల్లా ఇలా కట్ చేసి ఇస్తాము, లేకపోతే మీకు ఆభరణాలు కావాలంటే ఆభరణాలు మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది, మాకు అది ఓన్గా షాప్ అని చెప్పిందండి. సరే అండి. ఫస్ట్ మా బావగారు కూడా ఒక 5 గ్రాములు ఒక 5 గాజులు 6 గాజులు అలా తీసుకునేవారండి.
ఆ తర్వాత ఇప్పుడు తర్వాత ఫస్ట్ 10 రోజులు కాస్త 1 నెల అయిందండి, నెల కాస్త 2 నెలలు అయిందండి, 2 నెలలు 3 నెలల తర్వాత ఫస్ట్ 5 కాసు 6 కాసులు తీసుకున్న వాళ్ళు ఈసారి బిస్కెట్ అండి 10. అప్పట్లో బిస్కెట్ ఒక 6 మంత్స్ బ్యాక్ 10 లక్షలు ఉందండి. నేను 8 లక్షలకి మీకు బిస్కెట్ ఇచ్చేస్తాను, ఆవిడ ఐడియా ఇచ్చిందండి. వేరే వాళ్ళ దగ్గర మీరు నాకు 7 లక్షలు ఇవ్వండి, మీరు 1 లక్ష రూపాయలు మీరు ఉంచుకోండి, రిమైనింగ్ 1 లక్ష మీరు మార్జిన్ వేసుకొని మీకు నాకే ఉండాలని చెప్పిందండి. నేను ఏం చేశాను, ఫ్రెండ్స్ ద్వారా 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నప్పుడు పట్టుకెళ్ళి 1 లక్ష ఇచ్చారండి. ఇప్పుడు ఈమె డైరెక్ట్ ఆ ఫ్రెండ్స్కే ఫోన్ చేసి ఆయన మా దగ్గర ఆయన డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు, మీరు వెళ్ళి ఆయన్ని అడగంటే నాకు ఇవ్వలేదు అన్నట్టు అబద్ధాన్ని మొదలుపెట్టిందండి. మేము ఏంటంటే పోలీసు దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర ఆధారాలు అంటే ఇది ఈ బిజినెస్ కదండి, మీరు ఆధారాలు గట్టా ఉండకూడదండి, ఏంటి నమ్మకంతో జరిగే బిజినెస్ అండి. మా ఇంటికి వచ్చి గోల్డ్ అది తీసుకునేదండి. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అన్ని గోల్డ్ మనం రోజు వేసుకోం కదండి, ఈవిడ ఇంట్లో పాత గోల్డ్ అయితే ఇవ్వండి, నేను బ్యాంక్లో పెట్టేస్తాను, పెట్టేసి వెంటనే 4 రోజుల తర్వాత 1 లక్షకి 10,000 వేసి మీకు ఇచ్చేస్తాను అనేసి గోల్డ్ తీసుకుంటాం. అలా 4 రోజులకి 5 రోజులకి 10,000 వడ్డీ వేసి ఇచ్చేసేస్తారు. ఇదేదో బాగుందని మేము ఇంట్లో బంగారం డబ్బులు ఏమొస్తే మేము అలా ఇచ్చేవాళ్ళం సార్. అలా ఇచ్చి ఫస్ట్ 2-3 సార్లు ఇచ్చిందండి, కరెక్ట్గా 2-3 టైమ్స్ ఇచ్చిన తర్వాత ఇవ్వడం మానేసిందండి. ఇప్పుడు ఇవ్వమంటే ఎవరితో చెప్పుకుంటా చెప్పు, ఏం చేస్తా చేసుకోవాలి, ఒకసారి దొంగ నోట్లు కూడా ఇచ్చింది సార్. నమ్మకమే పెట్టుబడిగా సాగిన ఈ వ్యవహారంలో బాధ్యతలు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకున్న సొమ్మును బంగారు భవిష్యత్తు కోసం ఆ జంటకు కట్టబట్టారు. అయితే రోజులు గడుస్తున్నా అటు వడ్డీ రాక ఇటు అసలు తిరిగి ఇవ్వకపోవడంతో బాధ్యతలకు అనుమానం వచ్చింది. తీరా తమ డబ్బు తమకు కావాలని నిలదీయగా ఆ జంట అసలు స్వరూపం బయటపడింది. బాధ్యతలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారు బెదిరింపులకు దిగడం ఈ కేసులో మరో దారుణమైన విషయం. బాధితుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. చూడు మాకు చాలా వ్యాపారం ఇప్పుడు బెట్టింగ్ టైం అది అలానే చెప్పిందండి. సరే అండి, నేను 5 లక్షలు ఒక దగ్గర నా బొంగ అయితే పెట్టండి, ఒక 5 లక్షలు పట్టుకొచ్చేస్తే వెంటనే 3 లక్షలు ఒక 15 రోజులకి ఇచ్చేసిందని పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చేస్తున్నారు. తర్వాత చూసావా ఎంత, నువ్వు ఎప్పుడైనా చూసావు ఎంత క్యాష్, నువ్వు ఉద్యోగం కూడా చేయక్కర్లేదు, ఇలా నాకు వ్యాపారం చేసుకుంటే చాలు, ఇది నా వల్ల బోల్డ్ మంది ఇల్లు కట్టుకున్నారు, నా వల్ల ఎంతమంది బాగుపడ్డారు, ఇది చాలా మంచి బిజినెస్, ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు ఇలాంటివి, చాలామంది ఇలాగే చేస్తారు. గోల్డ్ షాపులు కూడా దొంగతనంగానే కొంటారు బంగారాలు, మా దగ్గర కొంటే మేము అందరు గోల్డ్ షాపులకి అదే స్వర్గాలు వేస్తే అలా మేము బంగారాలు వేసుకుంటూ వెళ్తామని నమ్మించిందండి. ఫస్ట్ నమ్మలేదు కానీ తర్వాత ఈ గోల్డ్ వేసుకుందని చూస్తే మాకు నమ్మకం అనిపించి అలా ఇచ్చేసాను సార్. ఇచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి నేను స్కూల్లో వచ్చేస్తాను సార్, మామూలు చేతి వేసుకున్న గాజులు మా అమ్మాయి మెచ్యూర్ అయింది, నాకు బెట్టింగ్ ఇప్పుడు కరెక్ట్గా సంక్రాంతి సీజన్ కోడిపందాలు రాజమండ్రిలో ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు మాకు 1 లక్షకి 4 లక్షలు ఇచ్చేస్తాను అంటే నాకు అర్జెంటుగా కావాలని. అయ్యో నేను అలా ఇవ్వలేని చేయదు, మెళ్ళ వేసుకొని తాళ్ళు మేము ఇవ్వలేము అంటే లేదని మా పిల్లల మీద ఒట్టేసింది, తీసుకుని వెళ్ళిపోయిందండి. 10 రోజులు ఇచ్చేస్తాను అందండి. ఆ వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఏమి ఇచ్చావా, నాకు ఇది ఇచ్చావా, ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి, ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో, చంపేస్తాను, లేకపోతే మేము వెళ్ళి ఫస్ట్ కేసు తీసుకుంటాం అన్నారు సార్, తర్వాత తీసుకొని అన్నారండి. 30 కాసులు బంగారం కంటే 2 కాసులు బంగారం అండి 20 లక్షల డబ్బులకేమో 4 లక్షలు రాస్తా అన్నారండి. మాకు అలా వద్దంటే మేము అబద్ధాలు ఆడలేదు, మా దగ్గర ఫోటోస్ సహా ఉన్నాయండి అంటే ఇంకా ఆయన తీసుకొని అన్నట్టు మాట్లాడారండి. సరే నీకు ఏం చేసేది ఏం లేక అందులో మాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ కూడా లేదు సార్. ఇప్పుడు ఏంటి ఎవరైనా సరే ఇప్పుడు 1 లక్షకి 10,000 లక్షకి ధర్మ బట్టి యాక్చువల్లీ 20,000 2,000 కదా, 20,000 అంటే నమ్మశక్యం కూడా ఎవరు కూడా నమ్మట్లేదు సార్. మమ్మల్ని అన్ని మా దగ్గర వాయిస్ రికార్డులు తప్ప నా దగ్గర ఏమీ లేవు సార్ ఆధారాలు. ఇప్పుడు కూడా సార్ ఏం చేస్తారు, ఏం వీక్కుంటారు ఈవెన్ మా అమ్మగారు మాకు గొడవలు పెట్టింది సార్. ఇప్పుడు ఇంకేమంటుందంటే ఇల్లీగల్ అఫైర్స్ కూడా అంటగడుతుంది సార్, వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి, ఏతో ఫోటోలు నీకు ఎలాంటిది ఆవిడ అలాంటిది, ఇంకా స్కూల్లో కూడా ఇలా చేస్తుందని చాలా మొత్తం క్యారెక్టర్ కూడా చాలా బ్యాడ్ చేస్తుందండి ఆవిడ. ఇప్పుడు నేను కూడా సార్ మీడియాలో పెడతాను, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్కి ఇచ్చాను సార్ ఆవిడ పేరు. జస్ట్ నేను నాలుగు ఒకరు మోసపోకూడదని నేను చేస్తున్నానండి అనేసి అంటే అతను వెళ్ళి ఆమె చెప్పాడు సార్, ఆమెకి 50,000 ఇచ్చిన సెటిల్ చేసుకున్నాను అనేసి మొత్తం బయటకు వచ్చింది సార్ అన్నమాట. ఆల్రెడీ నేను ఆ ఛానల్లో కూడా నేను క్లోజ్ చేస్తాను సార్. అంటే ఇంకెవరికైనా ఇప్పుడు ముందు మనం వెళ్తుంటే వెళ్ళి వాళ్ళకి ముందు డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతుందండి, ఏ లాయర్ గారికి అయినా లేకపోతే ఏ పోలీసులకి ఎవరికైనానండి. మాకు ఎలాగైనా సరే అంటే ఇప్పుడు న్యాయం జరిగేలా చూడండి సార్. ఇది నేను చెప్పేది ప్రతిదీ కూడా జెన్యూన్ సార్, నా దగ్గర ప్రతిదీ కూడా ఆధారం ఉందండి. యాక్చువల్లీ అప్పుడు కూడా మాకు ఎలా తెలుసు అంటే నాది
అమౌంట్ వచ్చేసి 25 లక్షలు సార్. బంగారం వచ్చేసి 30 కాసులు సార్. మా 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 నా ద్వారా ఆవిడ ట్రాప్ చేసిందేమో 60 కాసులు బంగారం ఉందండి, 40 లక్షలు క్యాష్ ఉంది. ఇప్పుడు వాళ్ళ వెళ్తే మీకు కూడా డబ్బులు ఇవ్వను, మీలా వాళ్ళ చేస్తే మీకు రూపాయి రాదు, నేను బయట పెట్టుకుంటాను అందరినీ బెదిరిస్తుందండి. ప్రతి ఒక్కరు నా దగ్గర అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి సార్, నా దగ్గర ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్. అన్నీ 5 లక్షలు 3 లక్షలు వడ్డీ ఏంటంటే లేదు ఇస్తారు చూడు. బాధితులు ఫిబ్రవరి నెలలోనే పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై డీఎస్పీ స్థాయి విచారణ జరిపించాలని, 10 రోజుల్లో న్యాయం జరగకపోతే బాధితులతో కలిసి తణుకులో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని దళిత ప్రజావేదిక అధ్యక్షుడు చోళ్ల రాజు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తణుకు స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. చెప్పండి, అసలు ఈ ఆర్థిక మోసం అసలు ఎలా బయటపడింది? గోల్డ్ బిస్కెట్లు, బంగారు వస్తువుల వ్యాపారం, అధిక వడ్డీ పేరుతో అయితే పలువురిని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు వరకు సుమారు 50 మందికి పైగా బాధితులైతే దీనికి సంబంధించి బయటకు వచ్చారని చెప్పొచ్చు. సుమారుగా 7 బాధితులు బయటకు వచ్చి సుమారు 50 కోట్ల రూపాయల పైన మాకు మోసం జరిగింది. అంటే 2 టీచర్లు అయితే బయటకు వచ్చారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఫిబ్రవరి నెలలోనే పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అంటే పోలీసులకు సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా అయితే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటూ కూడా వాపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే డిఎస్పీ స్థాయి అధికారితో అయితే దీనిపై విచారణ జరిపించాలంటే ఈ జంట చేసిన ఘరానా మోసం, అంటే తక్కువ రేటుకే బంగారాన్ని ఇప్పిస్తామని చెప్పడం కానివ్వండి, అధిక వడ్డీలకి డబ్బులు తీసుకున్నామని చెప్పి వీటిలన్నిటిపై కూడా ఘరానా మోసం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సుమారు 50 కోట్ల రూపాయలు పైగా అయితే ఈ జంట వసూలు చేసినట్లుగా కూడా తణుకు పట్టణానికి సంబంధించిన ఈ ఎవరైతే అధిక వడ్డీ ఆశ చూపించి మహిళలు ఉంటారు, అంటే వీళ్ళ టార్గెట్ లో ఎక్కువగా మహిళలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ మహిళలకు సంబంధించి పూర్తిగా గోల్డ్ బిస్కెట్లు ఇస్తామని చెప్పి నమ్మించి 25 లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వాలి, అంటే 30 కాసులు బంగారం తీసుకున్నారని చెప్పి బాధితులు వాపోతుంటే వేరొకరి దగ్గర సుమారు 40 లక్షల రూపాయలు క్యాష్, అలాగే 60 కాసుల బంగారం కూడా మోసపోయామని మీడియా ముందు కూడా వాపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి బాధితురాలు శైలజ కానివ్వండి బ్యూటీ పార్లర్ నడుపుతూ కూడా జీవనం సాగిస్తూ రూపాయి కూడబెట్టుకుని ఈ జంటకి మేము బలైపోయామంటూ కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే పోలీసులకి ఫిబ్రవరి నెలలో కేసు చెప్పినప్పటికీ కూడా సరైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేని కారణంగా అయితే కేసు నమోదు చేయలేదు. దీనిపై అయితే వీరు బాధితులందరినీ కూడా కలుపుకొని మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ జంటకు సంబంధించి ఇంకా ఎంతమంది వద్ద మోసం చేశారు ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేయాలని చెప్పి బాధితులు కోరే పరిస్థితులు ఉన్నాయి. రైట్ మురళి, సుమారు ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు? అంటే పోలీసులకు సంబంధించి అయితే సరైన ఆధారాలు లేని కారణంగా అయితే ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. అంటే బాధితులు ఒక్కొక్కరుగా చెప్పే దాన్ని బట్టి అయితే సుమారు 50 కోట్ల రూపాయల వరకు కూడా బాధితులను మోసం చేసి మోసగించారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే పోలీసులు విచారణ జరపాలి. అంటే పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అంటే కేసు నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలి. అంటే ముఖ్యంగా ఎంత మేర వసూలు చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు దానిపైన అయితే స్పష్టంగా విచారణ చేస్తే గానీ తెలిసే పరిస్థితి లేదు. అంటే పోలీసులు ఉన్నతాధికారులు దీనిపై అయితే దృష్టి సారించాలి. అంటే ముఖ్యంగా బాధితులందరూ కూడా ఎక్కాడితే కానీ డొక్కాడిని జీవులు అనుకోవచ్చు. అంటే స్కూల్లో పనిచేసే టీచర్లు ఉన్నారు కొంతమంది, అలాగే బ్యూటీ పార్లర్లు నడిపే మహిళలు ఉన్నారు. అంటే మహిళలనే టార్గెట్ గా చేసుకుని, అంటే మహిళల కంటే బంగారంపై ఆశ ఎక్కువగా ఉంటుంది, అధిక వడ్డీలో ఆశ చూపించి వీరిని మోసం చేసినట్లుగా కూడా చెప్తారు. దీనిపై
ఆ పోలీసు అధికారులు దృష్టి సారించి వీరిపై అయితే ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తే తప్ప, అంటే ఎన్ని కోట్ల మేర మోసం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, అంటే ఒక కేసు నమోదు చేస్తే తప్ప బాధితులు బయటకు ఒక్కొక్కరుగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు దీనిపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని కూడా బాధితులు కోరే పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళి.